సంకుచితత్వం లేకుండా అనుసరించే ఆధ్యాత్మిక తత్వమే విశ్వహితమని స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. సృష్టి ఆవిర్భావంలో విఘ్న నివారణకు చేపట్టిన త్రినాథుల తత్వం వలన లలితాదేవి ముఖవర్చస్సు నుండి సింధూర వర్ణంలో ప్రభవించిన ఆదిమూల గణపతి విశ్వ కళ్యాణకారకంగా నిలిచారని పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. గృహస్థులు త్రినాథుల వ్రతాన్ని నిర్వహించడం పూర్వజన్మల సుకృతమన్నారు. ఇంటింటా త్రినాథ వ్రతాన్ని నిర్వహించటం పూర్వజన్మల సుకృతమన్నారు. ఇంటింటా త్రినాథ వ్రతం కార్యాచరణలో భాగంగా 11వ వ్రతమేళాను సూర్యారావుపేటలోని ముత్యాల సాయి పవన్ గృహంలో 33 కలశాలతో నిండు వైభవంగా నిర్వహించారు. శ్రీమన్నారాయణ సుజాత దంపతుల ఆధ్వర్యాన దత్తాత్రేయ విగ్రహాన్ని ఊరేగించి పంచామృతాలతో అభిషేకం చేశారు. సాంబ్రాణి ధూపంతో మంగళకరంగా వ్రతకథలు వినిపించారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులకు అల్పాహారం, బటర్ మిల్క్ ఏర్పాటు చేశారు. నివేదించిన చలివిడి, వడపప్పు, తమలపాకులు 3 భాగాలుగా చేసి కుంకుమ పువ్వుతో చేసిన కరాచీ హల్వా ప్రసాదాన్ని పంపిణీ చేశారు. మే 14న 12వ వ్రతమేళ గణపతి పీఠంలోనూ, 21న 13వ మేళ జగన్నాథపురం లంకడవారి వీధిలో, 28న 14వ వ్రతం రూరల్ చీడిగ గ్రామంలో జరుగుతాయని వ్రతవేదిక సభ్యులు గోవిందస్వామి తెలిపారు. ప్రస్తుతం ఆరోగ్యకరమైన అత్యంత సువాసన కలిగిన సాంబ్రాణి అందుబాటులోకి వచ్చినందున అవివేకంగా మూర్ఖత్వంతో వినాశనహేతువైన గంజాయి ధూపాన్ని త్రినాథ వ్రతంలో వినియోగించకూడదని పేర్కొన్నారు. ఈ విషయం అందరూ తెలుసుకోవాలని రమణరాజు కోరారు. భోగి గణపతి పీఠం లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. కారణం ఏంటంటే సృష్టి ఆరంభంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ విగ్రహం లేకుండా ఆరాధన చేసినప్పుడు లలితాదేవి ముఖవర్చస్సు నుండి సింధూర వర్ణంలో విఘ్నేశ్వర స్వామి వారు ప్రభవించారు. అదే సంకష్టకార చతుర్థి. ఈ త్రిమూర్తులు ఏకోన్ముఖంగా ప్రార్థన చేసినటువంటి రోజు మాఘమాసం మొదటి ఆదివారం. కాబట్టి సనాతనంగా త్రిమూర్తుల వ్రత పూజన కార్యక్రమాన్ని చేసుకోవాలి. నగరీకరణ పెరిగిన తర్వాత ఈ యొక్క త్రినాథ వ్రతాన్ని ఆచరించుకోవడం అనేటువంటిది తరతరాలుగా దూరం అవుతూ ఉంది. ఇది దగ్గర చేయాలనేటువంటి సత్సంకల్పంతో ఈ లోక కళ్యాణార్థం ఇంటింటా త్రినాథ వ్రతాన్ని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మీ ఇళ్లలో చిన్నారులు కానీ, వివాహం కావాల్సినటువంటి ఈ యొక్క అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ ఉన్నప్పుడు వారి చేత త్రినాథ వ్రతాన్ని చేసుకున్నట్టయితే కనుక అపూర్వమైనటువంటి సిద్ధి కలుగుతుంది. అదేవిధంగా కొన్ని సంవత్సరాల పాటు ఈ త్రినాథ వ్రతం చేసుకోకపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క భోగి గణపతి పీఠం 18వ వార్షికోత్సవాలు పూర్తి చేసుకుని 19వ వార్షికంగా చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములై ఆచరించుకుని తరించండి. వచ్చే మాఘమాసంలో ఇంటింటా ప్రతి గడపలోనూ కూడా త్రినాథ వ్రతాన్ని ఆచరించుకోమని భోగి గణపతి పీఠం మీ అందరికీ కూడా పిలుపునిస్తాం.